క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు అంట. ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేటు. ఎందుకంటే మందులలో పోతుందంట. ఎత్తిపోతల పథకం బాగా చిన్న పోరాళ్ళ స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలోళ్ళ దాకా తాగుడు తప్ప బంద్ చేసేటోళ్ళు తక్కువ కదా నడుస్తున్నది. అట్లా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున 15% హైక్ అవుతుందట. పెరుగుతున్నాయట. మంచిగా మందు తాగేటోళ్ళు పెరుగుతున్నారట. ఇక 5 ఏళ్లలో ఆబ్కారీ ఆమ్దాని డబుల్ అయింది. ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతోనే. వ్యాట్ ద్వారా అదనంగా మరింత ఇన్కమ్ వస్తుందంట. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 20% దీని నుంచే. కరోనా సమయంలోనూ నాన్ స్టాప్. ఇక కాగ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి. అధికారుల అలసత్వం పైన సీరియస్ అయ్యింది. అక్కడ కంట్రోల్ అండ్ ఆర్డర్ 2017-18లో 9,421 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23లో 18,000 కోట్ల 18,471 కోట్లు డబల్ అయిపోయింది. డబుల్ అయిపోయింది మొత్తం మీద లెక్క. మొత్తం కూడా మందుతోటి మంచిగానే గిరాకు అవుతుందంట. పైసలు మస్తు వస్తున్నాయంట. అయితే కాక దీని మీద కూడా మాట్లాడిండు. మేము ఉన్నప్పుడేమో మందు తాగుతామేమో మందు తాగిపిస్తున్నాడు, కేసీఆర్ మందు తాగిపిస్తున్నాడు అని చెప్పేసి అన్నారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మందు ఎందుకు తాగుతున్నారు అంటే ఎండాకాలం కదా చల్లగుండాలని తాగుతారని చెప్పేసి కాక అది కూడా మాట్లాడాడు మన గురించి. అది క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.